ఫ్రెండ్స్, అప్సనాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసేసి ములక్కాయ నిల్వ పచ్చడి. దీనికోసం కండ పట్టిన ఇలాంటి మంచి ములక్కాయలను తీసుకోండి. ఇలా కండ బాగా పట్టిన ములక్కాయలను తీసుకొని అన్నింటినీ ఇలా ముక్కలుగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఒకసారి శుభ్రంగా కడిగి ఇలాంటి జల్లెడలో వేసుకోండి. ఇప్పుడు ఒక పావు కేజీ చింతపండు తీసుకొని శుభ్రం చేసుకొని అందులో వేడి నీళ్ళని పోసి నానబెట్టండి. ఇప్పుడు శుభ్రం చేసిన ఈ ములక్కాయ ముక్కలని ఈ ఆయిల్లో పోసి వేయించుకోండి. దోరగా వేయించండి. కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర దోరగా వేయించుకొని ఫైన్ పౌడర్ చేసి పెట్టుకోండి. ఈ పౌడర్లోనే పెద్ద సైజు వెల్లుల్లిపాయను కూడా వేసి మిక్సీ చేసుకోండి. ములక్కాయలు వేయించిన ఇదే ఆయిల్లో తిరగమాత గింజలను కూడా వేసి తాలింపు వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఈ చింతపండు పులుసును కూడా వేసుకోండి. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు చల్లారాక ఈ ములక్కాయ ముక్కల్లోకి ఒక గిద్ద సాల్ట్ వేసుకోండి. 2 గిద్దల కారం వేసుకోండి. చల్లారిన ఈ మిశ్రమాన్ని కూడా అందులో వేసుకొని కలుపుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన ములక్కాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. 3 డేస్ తర్వాత ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. 3 డేస్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. దీన్ని ఇప్పుడు ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.